చివరిగా అంటే ఇంకా ప్రజలకు అందించాల్సిన మరొక విషయంలో ఒక ఆయన మీ సినిమాల మీద అధ్యయనం చేసి షట్చక్రాలతో పోలుస్తూ పుస్తకం రాశారని విన్నాము. దాని గురించి మీరు ముందర చెప్తే తర్వాత మరొక ఇంటర్వ్యూలో దాన్ని విపులంగా చర్చించడం జరుగుతుంది. ఇదే ఆ పుస్తకం యాక్చువల్గా. కళాతపస్వి, దాని పేరే కళాతపస్విని పెట్టారు. ఇది ఆయన మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారని. చాలా ఇది ఆశ్చర్యం ఏంటంటే ఇవి మొత్తం 6 చిత్రాలు. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయం కృషి, శృతిలయలు, స్వర్ణకమలం. ఇవి మనలోని షట్చక్రములకు మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రములకు సంకేతాలు. అసలు ఎక్కడికి అసలు పెట్టారో. ఇవి ఒకదానికొకటి సంబంధం కలిగి జీవాత్మ పరమాత్మలో లీనం కావడానికి ఒక యోగి చేసే సాధనము సూచిస్తాయి. మానవ జీవిత పరమార్థాన్ని చిత్రాలు ప్రబోధిస్తాయి. ఇది సామాన్యుడు కాదు ఈయన. ఈయన యాక్చువల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఈయన ఏమిటంటే యాక్చువల్గా అమరేశ్వర ప్రసాద్ గారిని మా ఇంటికి వచ్చారు స్వాతిముత్యం తర్వాత. మెడ్రాస్లోనే ఉండగా మా ఇంటికి వచ్చి నన్ను కలిసి తెలిసిన వాళ్ళే వీళ్ళు, బాగా దూరంగా తెలిసిన వాళ్ళు. అంటే ఆయన కాకినాడలో లెక్చరర్గా ఉంటున్నారు ఊరిని తెలుసు తప్ప వాళ్ళ తమ్ముడు ద్వారా మాకు తెలిసింది. నూర్జెట్ గారని ఆయన జర్నలిస్ట్. వచ్చిన తర్వాత సరే నమస్కారాలన్నీ అయిపోయిన తర్వాత ఎంత అసలు నన్ను గురించి 4-5 పొగడ్తగా మాట్లాడి, స్వాతిముత్యంలో మొదటి షాటులోనే మీరు మొత్తం కథ అంతా చెప్పేశారండి అన్నాడు. ఒకసారి నేను ఏంటిది ఇట్లా అంటున్నారు అని, ఏం చెప్పానంటున్నారు, ఎలా అనుకుంటున్నారు అన్నాను. అంటే ఏమీ లేదండి, ముసలి కమల్ హాసన్ గారు 4-5 రోజులు మట్టి పిల్లలందరూ వస్తారని చెప్పి రోజు ఎక్స్ట్రా పాలు, ఎక్స్ట్రా న్యూస్ పేపర్ వాళ్ళ కోసం చెప్పి అవన్నీ తెప్పిస్తూ ఉంటారు, అన్నీ బయట పెట్టుంటాయి. ఆయన లోపల నుంచి బయటకు వస్తారు, వచ్చి అవి చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత వాయిట ముందర ముగ్గు ఉంటుంది వాళ్ళ వాకిట్లో, ఆ ముగ్గు చూసుకుంటాడు. ఎదురుగుండా అవతల ఏంటో వాళ్ళ ముగ్గు ఉంటుంది అక్కడ, ఆ ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టుంటాయి. అయ్యో తన వాకిట్లో గొబ్బెమ్మ పెట్టలేదే వీళ్ళు పని మనిషి అని అనుకుని నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ తల్లి గొబ్బెమ్మని తీసుకుంటాడు. తర్వాత మళ్ళీ పిల్ల గొబ్బెమ్మ పక్కన మన పెద్ద గొబ్బెమ్మ ఒకటి పెడతాం, చిన్నది ఒకటి పెడతాం, అలా పెట్టించాం. చిన్నది తీసుకుంటాడు. తీసుకుని వస్తుండగా బయట కుక్కలు అరుస్తాయి. కుక్కలు అరిచేటప్పటికి వాడికి మేనరిజం ఉంది కాబట్టి ఇట్ట కొట్ట అంటాడు అని తీసుకొచ్చి తన వాయిటి ముంగిట్లో ఉన్నటువంటి ముగ్గులో ఈ 2 పెడతాడు. ఇదే కదా మీ మొత్తం కథ. ఒక రాధిక ఒక పిల్లాన్ని ఇంకోళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు కథ. నాకు మర్చిపోయింది నిజంగా. సరే అప్పుడు నేను అని ఏం మాట్లాడలేదు, ఎందుకంటే నిజానికి లౌకికుండా అయితే అబ్బా నేను ఆలోచించినట్టే మీరు ఆలోచించారండి, ఎంత గొప్పగా ఆలోచించారు అనాల్సింది. అనలేదు నేను. అనకుండా నిజంగా అంత అన్వయం అనేది మరి ఎట్లా వచ్చిందో నేను ఇంత ఆలోచించి నేను చేయలేదండి. వాడికి ఉండేటువంటి ఒక అమాయకత్వం కానీ ఆ డిమెంటేషన్ లాంటిది ఒక ఇది తెలియపరచడానికే ఊరికినే ఆ తప్పో రైటో వాడికి తెలియదు. మా ఇంట్లో గొబ్బెమ్మలు లేవు, అక్కడికి వెళ్ళాను తెచ్చుకున్నాను పెట్టున్నాను, అడిగితే తప్పైందని చెప్పేస్తాను అనేటువంటి ఒక మెంటాలిటీ ఉన్న మనిషిని పోర్ట్రే చేయడం కోసం నేను అలా చేశాను తప్ప అలా ఏం ఆలోచన చేయలేదండి అని. అక్కర్లేదండి, ఆలోచించక్కర్లేదు. ప్రతి మనిషికి పూర్వజన్మ వాసనలు ఉంటాయి కొన్ని. ఆ పూర్వజన్మలో ఆ వాసన ఏదో ఉంది కాబట్టే ఇలా చేయాలనిపించింది. మేము చదువుకున్న వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ పరిశోధకులకు కానీ దీంట్లో ఇంత అర్థం ఉందా అని. ఇప్పుడు షేక్స్పియర్ నావల్స్ గురించి ఎంతమంది దాన్ని విశ్లేషణ రాయలేదు, ఒక పుస్తకం అయిపోయింది. అది ప్రతి నాటకానికి 4-5 పుస్తకాలు అవి అయిపోయినాయి ముందర. అట్లాగా విశ్లేషణ వస్తుంది అని చెప్పిన ఆయన ఇది రాశాను తర్వాత చెప్పారు నాకు. ఇది యాక్చువల్గా చాలా పెద్ద ఎత్తున దీని ఆవిష్కరణ పెట్టారు కాకినాడలో. ఈయన శిష్యుడే చాగంటి కోటేశ్వరరావు గారు. చాగంటి కోటేశ్వరరావు గారి చేత ఆవిష్కరణ చేయించారు ఈ పుస్తకం. దీంట్లో చాలా అసలు మరి ఆయనకి ఇది రీసెర్చ్ గ్రంథంలాగా ఒక చిన్న పుస్తకం అయినా చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది. చాలా
మొదటి సెంటెన్స్లోనే మొత్తం చెప్పదలుచుకుందంతా చెప్పాడు ఆయన. అసలు ఇంకొక ఆయన కూడా రాశారండి ఇంగ్లీష్లో, అది అక్కడ రేపల్లె దగ్గర ఊరు, ఆయన లెక్చరర్, ఆయన కూడా ఫస్ట్ అసలు పుస్తకం ఆయన రాశారు. కొంత పేరాల భరత్ శర్మ గారు కూడా కొంత మొదలుపెట్టారు, ఒక హాఫ్ ఇంచులో కాలం చేశారు ఆయన. కావాలి కొంత ఇన్ఫర్మేషన్, ఫోటోగ్రాఫ్స్ కావాలి. నాకు ఒక చిన్న భయం ఉంటూ ఉండేది, అది దానివల్ల కూడా కొంత అది పిరికితనమో భయమో మరి ఏమిటో, ఇంత మంచి సినిమాలు తీయగలను ధైర్యం ఉంది కానీ నేను రాయించుకున్నాను అనుకుంటారేమో ఇవన్నీ అని కూడా కొంత భయం వేసి నేను వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. వీడియో రాయించుకుని ఉంటాడు డబ్బిచ్చి, సొంత డబ్బా కొట్టుకోవడానికి అనుకుంటారేమో. వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా రాసింది, స్వచ్ఛందంగా చేసిన పుస్తకం. నా ప్రమేయం లేదు అసలు ఇందులో, వాళ్ళు చెప్పేదాకా నాకు తెలియదు. అంటే దీనికి ముగింపు కాదు, ఒక ముక్తాయింపు అనుకుందాం. ఇప్పుడు మీరు చెప్పింది ఇంటర్వ్యూ కాదండి, ఇన్నర్వ్యూ అనుకోవాలి. ఎందుకంటే ఆ ఇన్నర్ థింగ్స్ కొన్ని బయటికి పెడితే తప్ప చరిత్రకు న్యాయం చేయలేము. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చరిత్ర సృష్టించుకుంటూ పోతారు, మేము చరిత్ర దాచుకుంటూ ఉంటాం. ఆ దాచుకునేటప్పుడు నిష్పక్షపాతంగానే కొన్ని సేకరించాల్సి వస్తుంది. ఆ సేకరణలో మీరు అన్నట్టుగా సొంత డబ్బాలన్నీ ఉండవు. ఎందుకంటే అలా బయట పెట్టకపోతే అన్నమయ్య పేరుతో చాలామంది చలామణి అయి ఉండేవారు కదా, వేమన్లాగా. ఇప్పటికీ వేమన చాలా వచ్చేసాయి. అవును, అది ఎవరిదో తెలియటల్లా, కర్తృత్వం తెలియటల్లా. సో అలా ఎవరో ఒకళ్ళు చేయకపోతే చరిత్ర భావితరాల వాళ్ళకి అందకుండా పోతుంది, లేదా క్షమించకుండా పోతుంది. ముక్తాయింపు అంటున్నారు కాబట్టి చిలిపితనం నాకు ఇలాంటి వాటిలో కూడా ఉంది. మ్యూజిక్లో కూడా ఆనత నీరహర తీస్తున్నప్పుడు పాట నేను మహాదేవన్ గారికి చెప్పింది ఏంటంటే, కుర్రాడు పాడతాడు వెళ్ళిపోతాడు, మామూలుగా సంగీతజ్ఞులకి ఇక్కడ ఫినిష్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ముక్తాయింపు ఇచ్చేస్తారు, కానీ వాడు ఆపడు అక్కడ, మళ్ళీ కంటిన్యూ అవుతున్నాడు. అసలు మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు వాణిజ్యరాం కూడా అలాగే, మీరు అట్టగా అనిపిస్తుంది మీకు. ఆటోమేటిక్గా ఆ సంగీతం తెలిసిన వాళ్ళకి అది కరెక్టే, అక్కడ అయిపోవాలి మరి. కానీ నేనేం చెప్పానంటే ఆవిడ పర్వీన్ సుల్తానా లాగా ఎక్కడికో వెళ్ళిపోవాలి, స్థాయి అక్కడ ఉండిపోవాలట కాసేపు అట అని. మళ్ళీ అందుకని అది గుర్తొస్తుంది నాకు, ముగింపు అంటే ముక్తాయింపు అంటే అది. కానీ ఇంకా కొనసాగింపు ఉందండి. అందుకే అసలు మీరు ఇది ఒప్పుకోవడమే నిజంగా ఒక రకంగా చరిత్రకి న్యాయం చేసిన వాళ్ళండి. అది తప్పదు, ఎప్పుడు మీరు కాకపోతే ఎవరో ఒకళ్ళు ద్వారా ఇది బయటకు రావాలి. అది మీరు చేస్తే కరెక్ట్గా ఉంటుందన్నమాట. అంటే అందరికీ విన్నపం ఏమిటంటే, మీరు కృతజ్ఞత సరే, నా విన్నపం ఏమిటంటే దీంట్లో ఏది ఇప్పుడు ఈ లైన్స్ అన్నీ నావి అని అంటే ఇప్పటికి కూడా నాకు అనిపించదు. నా కంట్రిబ్యూషన్ అని కూడా మాట కూడా తప్పైన మాటే, నా మాట సహాయం అని కూడా సరైన మాట కాదు. దీంట్లో ఏ మాట ఉపయోగించాలో కూడా నాకు తెలియట్లేదు. నా సరదా తీర్చుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ మహా రచయితలందరికీ నేను ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇతనికి ఈ చిన్న అలవాటు ఉంది, కాకింగిల్ చేసి మనం పెట్టినట్టు గూడలు అలాగా. శబరంగిలైనా కావచ్చు, వాళ్ళు శ్రీరామచంద్రుడు లాంటి వాడు కాబట్టి నేను శబరంగిలు ఇచ్చినా కూడా వాళ్ళు స్వీకరించారు. అందుకని వాళ్ళు శ్రీరామచంద్రుడు ఎప్పటికైనా, నేను దాసుడు, నేను ఎప్పటికైనా దాసుడు అందరికీ, మా రచయితలందరికీ కూడా అదే పాపులరే అవుతుంది కూడా. ఎందుకంటే ఇది ఏంటో ఒక స్వార్థము లేకపోతే ఒక పేరు కోసమో చేసినవి కావు. టోటాలిటీ బాగుండాలి. కాబట్టి ఏదన్నా ఒక మాట మనం కూడా, ఇప్పుడు అన్ని కోతులు రాళ్ళేసి వారధి కట్టాయి కదా, సో అట్లాగే నాది కూడా ఒక రాయి అక్కడ ఉంటుంది దాని మీద అన్నట్టుగా తప్ప అంతకంపై ఏమీ లేదు అని. ఇట్లా చాలా చాలా పాటల్లో చాలా ముక్కలు అలా కూర్చుని అడ్డం పడుతున్నప్పుడు ఎప్పుడు అక్కడ ఆగిపోయిందంటే ఎక్కడ ఆగిపోయింది సార్, ఎక్కడ ఆగిపోయింది శాస్త్రి గారు, ఇక్కడ ఆగిందా, మీరు ఇట్లా అనకూడదా అని అంటంలో పెద్ద అది కంట్రిబ్యూషన్ కింద రాదు. అయినా కూడా అది ఒక ఫిలప్ అంతేగా. సినిమాలో మాకు ఒక నిర్మాత చెప్పారు, ఏమిటి చెప్పాడంటే, మీరందరూ కుర్రాళ్ళయ్యా, మీకు అసలు ఒక చిన్న నేను సూత్రాలు చెప్తాను, సక్సెస్ఫుల్ ఫిల్మ్ రావడానికి 4 సూత్రాలు. ఏమిటా చెప్పాడు ఆయన, మంచి కథ ఉండాలట. కొత్తగా చెప్పాడనమాట, కొత్తగా మంచి కథ ఉండాలి, 4-5 చోట్ల ఏడిపించేయాలి మనం జనాన్ని, మంచి సీన్లు హెవీగా ఉండాలి, 4-5 పాటలైనా పాపులర్ అవ్వాలి, సాంగ్ అందరు నోటమ్మటం మెలగాలి, నలగాలి, చక్కగా కడుపు నవ్వి పడిపోయేట్టుగా, నేల మీద పడిపోయేట్టుగా నవ్వించాలి, ఇవే నువ్వు ఫాలో కాన్నాడు. ఏం చెప్పినట్టు కొత్తగా
అంతేగా. అంతేనా? ఏం కొత్త చెప్పండి ఇందులో. అవును. ఇది బేసిక్గా 2 చేతులు ఉండాలి, చుట్టూలో ఒక్క ముక్కు ఉండాలి, ఒక నోరు ఉండాలంటే జరిగేవే కదా ఇవి. అవును. అలా ఉంటాయి కొన్ని. నేను చెప్పాను అంటంలో అయితే మీరు ఫాలో కావాలి కుర్రాళ్ళు అని చెప్పాడే. బాబు ఫాలో అవుతున్నామండి బాబు. హాస్యం ఉండాలి అని చెప్పి మనం ఏదో హాస్యానికి కావాల్సిన సీన్లని మనం క్రియేట్ చేస్తే నేనే చెప్పాను హాస్యం అని కూడా చెప్తున్నాడు పైన. కామెడీ నాదే అని. ఇక ఏం చెప్పాడు నాకు తెలియదు, అర్థం కాదు. కామెడీ ఉండాలని చెప్పాడు. అది ఎట్లా అవుతుంది? పాటలు ఉండాలని చెప్తే మీరే పాట రాశాను నేనే పాట ట్యూన్ చేశానంటే ఎట్లా? అట్లా ఉంటుంది. అంటే సరదా అవుతుంది ఇది. వెరీ గుడ్ సార్. సెలవండి మళ్ళీ